అంత మాత్రాన మార్కులు పడతాయని గ్యారంటీ అయితే ఉండదు. దానికి గల కారణం ఏంటంటే మీరు తెలియదు కదా మీకు. సో ఎందుకు అంటే కీ పేపర్ లేకపోతే ఏఎన్టీయూఏ 2122 బీటెక్ ఎగ్జామ్స్ సమ్మర్లో రాసేది ఏదైతే ఉంటుందో సో దాని పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో దానికి ఏమన్నా టిప్స్ ఉంటాయా? అయితే సబ్జెక్టు పరంగా అయితే జేఎన్టీయూఏది ఒకటేనండి. సో జేఎన్టీయూకే దాని కింద పెట్టాను, ప్లేలిస్ట్లు అన్నీ ఉన్నాయండి R23 వాళ్ళది, అవన్నీ చూసుకోండి. సో ఓవరాల్గా అయితే అసలు అన్నీ 2122 బీటెక్లో ఈ 22 బీటెక్ రెగ్యులర్ కానివ్వండి, 21 బీటెక్ సప్లీ కానివ్వండి, ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ ఎలా రాస్తే ఇది అవుతాం, ఇదంతా కూడా ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే Call Me4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసి నా గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతోపాటు సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో పెడితే జేఎన్టీయూఏ మొన్న 21 బీటెక్లో మీరు ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది సమ్మర్లో అయితే మంచి పాయింట్లు వస్తాయండి. 22 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ మాత్రం మీరందరూ కూడా సబ్జెక్టులు కూడా ఈజీగానే ఉంటాయి, అంతా కూడా ప్రాబ్లమేటిక్ ఉంటాయి కాబట్టి పేపర్ వాల్యుయేషన్ కూడా దానికి తగ్గట్టుగానే లిబరల్గా ఉంటుంది. అంటే ఇక్కడ జేఎన్టీయూఏది మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఎంత కంటెంట్ రిప్రజెంట్ చేస్తే అన్ని పాయింట్లు పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. మిగతా యూనివర్సిటీ లాగా ఫస్ట్ లైన్ మధ్యలో లైను చివరి లైను కరెక్ట్గా రాసి మధ్యలో సోది నింపినంత మాత్రాన మార్కులు పడతాయని గ్యారంటీ అయితే ఉండదు. దానికి గల కారణం ఏంటంటే మీరు తెలియదు కదా మీకు. సో R19 R15లో 1112 లాక్డౌన్ అయిన తర్వాత ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. ఎస్పెషల్లీ మ్యాథ్స్ సబ్జెక్టు అవన్నీ కూడా ఫెయిల్ అయ్యారు. అయితే సగానికి సగం పాస్ పర్సంటేజ్ కూడా రాలేదు. అయితే అప్పుడు రివాల్యుయేషన్ పెట్టుకుంటే చాలామంది పాస్ అయ్యారు. అయితే అప్పటి నుంచి యూనివర్సిటీ వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు స్ట్రిక్ట్గా రూల్స్ కనుక ఫాలో అవుతూ చేయకపోతే యూనివర్సిటీలో ఎట్లాగే జరుగుతుంది కాబట్టి పేపర్ వాల్యుయేషన్ యూనివర్సిటీ మార్చారు కాబట్టి సో రెండో వాల్యుయేషన్లో కనుక ఒకవేళ ఫస్ట్ వాల్యుయేషన్లో కనుక ఫెయిల్ అయ్యి రెండో రివాల్యుయేషన్లో కనుక స్టూడెంట్ పాస్ అయితే ఫస్ట్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళకు పనిష్మెంట్ తప్పదు. అంటే లైఫ్ టైం జేఎన్టీయూఏ కింద పేపర్ వాల్యుయేషన్ అనర్హులు అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గానే అనౌన్స్ చేశారు. సో అప్పటి నుంచి ఫ్యాకల్టీ ప్రతి వాళ్ళకు కూడా అంటే చాలా మంది ఫ్యాకల్టీని తగ్గించేశారు. యూనివర్సిటీలోనే పేపర్ వాల్యుయేషన్ అనేది ఎక్కువ మంది కాకుండా తక్కువ మంది ఎక్కువ బుక్లెట్లు చేసే విధంగా ప్రణాళికలు తెచ్చారు. అయితే దీన్ని బట్టి ఏంటంటే ఇక వచ్చిన ప్రతి ఫ్యాకల్టీ కూడా ఒకటి మీరు గమనించాలండి, కీ పేపర్ అనేది ఉంటుందండి, ఖచ్చితంగా అయితే ఉంటుంది. దేనికైనా ఉంటుంది, ఇంటర్కైనా 10th బీటెక్కైనా డిప్లొమాకైనా దేనికైనా కీ పేపర్ అనేది ఉంటుంది. కీ పేపర్ అంటే మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో దానికి ఆన్సర్లు అనమాట అందుట్లో ఇస్తారు, పూర్తి ఆన్సర్ ఉంటుందండి. సో ఎందుకు అంటే కీ పేపర్ లేకపోతే ఏమవుతుందంటే కీ పేపర్ లేదనుకోండి ఫ్రెషర్గా ఎవరన్నా ఫ్యాకల్టీ కనుక వచ్చారనుకోండి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కింద ఉన్న ఒక్కసారి చెప్తాడు అనుకోండి సబ్జెక్ట్, మరి అతను ఫస్ట్ టైం పేపర్ వాల్యుయేషన్కి వస్తాడు కాబట్టి అతనికి అంత గుర్తుండలేదు అనుకోండి. ఇప్పుడు నువ్వు రాసిన ఆన్సరు కరెక్టో కాదో అతనికి ఎలా చూస్తుంది, టెక్స్ట్ బుక్ తీసుకొని వెళ్ళలేడు కదా వెంటనే అమ్మటే, అందుకని చెప్పేసి వీడికి ఈ పేపర్ అనేది ఇస్తారనమాట, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు రాస్తారు దాన్ని. సో దాన్ని చూసుకొని ఇందుట్లో కంటెంట్ ఉందా లేదా అని చెప్పేసి వీడు చేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సో మీరు రాసే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఈ కీ పేపర్కి మ్యాచ్ అవ్వటం అంటే అదే లిటరేచర్ రావాలని కాదు, అదే ఇంగ్లీష్లో అదే వర్డ్స్ రావాలని కాదు, అంటే కొన్ని వర్డ్స్ మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు ఒక అర్థాన్ని రకరకాలుగా చెప్తారు, ఒక సెంటెన్స్ని రకరకాలుగా సేమ్ అర్థం వచ్చేటట్టు రాయొచ్చు, అట్లా మ్యాచ్ అయితే పర్లేదు. కానీ ఆ కీ పేపర్లో ఉన్న ఆన్సర్కి తప్పు ఆన్సర్ కనుక మీరు రాంగ్ ఆన్సర్ కనుక రాశారనుకోండి అలాంటి సందర్భాల్లో మీకు మార్కులు అయితే వేయటం అనేది జరగదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కీ పేపర్కి మ్యాచ్ అవ్వాలి, కీ పేపర్ మ్యాచ్ అవ్వాలి. మరి మ్యాచింగ్ అని ఎందుకు చెప్తానంటే ఇక్కడ మీరు ఎంత సొంతగా రాసినా కూడా అంటే మీకు ఆన్సర్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఓమ్స్ లా తెలుసు, ఓమ్స్ లా కొంతమంది ఎలా రాస్తారు, వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ అని రాస్తారు, ఐ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి అని రాస్తారు. అయితే ఇక్కడ అసలైతే ఐ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వీనే, సరే వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఐ అని రాసినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ మీరు అక్కడ మెన్షన్ చేయాల్సింది కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెషర్. సో దాన్ని వేరే అర్థం వచ్చేటట్టు టెక్నికల్ కాన్సెప్ట్లో రాయదు కాదు కదా, అలాంటి వాటి దగ్గర మ్యాచింగ్ అనేది అవ్వదన్నమాట కీ పేపర్కి. టెక్నికల్ వర్డ్స్ అనేవి ఎప్పుడూ కూడా
కీ పేపర్కి మీరు రాసేదానికి మీరు ఎంత సొంతగా రాసినా మ్యాచ్ అవుతాయి. ఆ కీవర్డ్స్ని బేస్ చేసుకొని నువ్వు రాసింది తప్ప రాంగ్ అని చెప్తారనమాట. దాని ప్రకారం మీరు నోట్స్ అనేది కీవర్డ్స్ అండర్లైన్ చేసుకొని పెట్టుకోవాలి. అదే మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్ అనుకోండి, ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో అవి రిజల్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది మ్యాచ్ చేసుకుంటారు. అదే మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ అయితే ప్రొసీజర్ అంతా నాకు తెలిసి మ్యాథమెటిక్స్కి వేసే వాళ్ళని పేపర్ వాల్యుయేషన్కి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే వేస్తారు. ఎందుకంటే బేసిక్ డిపార్ట్మెంట్స్ వాళ్ళే కాబట్టి ఆ సబ్జెక్ట్ చెప్పేది. మీ కాలేజీలో కూడా మీకు టీచ్ చేసేవాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు కాబట్టి ఫ్రెషర్స్కి అయితే సాధారణంగా ఇవ్వరు. ఎందుకంటే కాలేజ్ పేరు పోతుంది. జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లోనే క్లాసులు సరిగ్గా చెప్పకపోతే కాలేజీకి బ్యాడ్ నేమ్. అందుకే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని వేస్తారు. కాబట్టి చూడండి మీ కాలేజీలో ఎంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు మ్యాథ్స్ సబ్జెక్టు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మీ క్లాసులు చెప్తారు కాబట్టి వాళ్ళే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కింద ఎవరైతే సబ్జెక్ట్ చెప్పారో వాళ్ళకే ఎండ్ ఎగ్జాము పేపర్ వాల్యుయేషన్కి వేయాలి. అది అప్లోడ్ చేస్తారు కాబట్టి వాళ్ళే వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఈ పేపర్లో వాళ్ళు చూసేదల్లా ఫార్ములా ఆన్సర్ మాత్రం, స్టెప్స్ అంతా కూడా వాళ్ళకి ఇక్కడ నోటెడ్ అయిపోద్ది కాబట్టి అది వాళ్ళకి తెలిసిపోద్ది మీరు రాసేది తప్ప కరెక్ట్ అని. అక్కడ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లాంటిది అయితే ఇలా ఉంటుంది. అదే థియరీ పరంగా ఉందనుకోండి, థియరీలో మీరేం చేస్తారంటే ఒకటే పేజీకి రాశారనుకోండి అంతా కూడా అక్కడ చదవటం కష్టం అవుతుంది. అందుకని ఒకవేళ అలా రాసి ఉంటే మీరేం చేయాలంటే ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉంటాయి. సెంటెన్స్లు అండర్లైన్ ఎప్పుడూ చేయొద్దండి. ఇంజనీరింగ్ టెర్మినాలజీలో ఎప్పుడూ కూడా మీరు కీవర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ దాన్ని అండర్లైన్ చేయండి, ప్రెషర్ దాన్ని అండర్లైన్ చేయండి, ఓకే, రెసిస్టర్ దాన్ని అండర్లైన్ చేయండి. సో ఇలా మీరు పారాగ్రాఫ్స్ వైజ్ కాకపోయినా సింగిల్ పేజ్ రాసినా అవి అండర్లైన్ చేస్తే ఆ కీ పేపర్లో కనిపించకపోయినా అతనికి తెలిసిపోద్ది మీరు రాసిన తప్ప కరెక్టా అని. అదే మ్యాథ్స్ అనుకోండి, స్పీడ్గా వెళ్ళిపోవాలి చూడకుండా అంటే మాత్రం ఆ ఫార్ములాస్ని బాక్సులు కొట్టండి, రిజల్ట్ బాక్సులు కొట్టండి, దానా వెళ్ళిపోతాయి. ఏదైనా ఇంపార్టెంట్ స్టెప్ ఉంటే దాన్ని కొట్టండి. స్టెప్స్ అసలు ఎవరు కొట్టరు, ఎందుకంటే కంక్లూజన్ ఉంటేనే బాక్సు, దాని పక్కనే డబల్ కాలం వేస్తాం. సో థియరీ సబ్జెక్ట్స్ ఇలా ఉంటుంది. డయాగ్రమెటిక్ సబ్జెక్ట్స్ అయితే మొత్తం కూడా పెన్సిల్ తెలిసిన తర్వాత బాడీ పార్ట్స్ పట్టి ఈ డయాగ్రామ్ తప్ప కరెక్ట్ అని చెప్తావు. ఒకవేళ సగం డయాగ్రామ్ కరెక్ట్ అయి ఉన్నా నువ్వు బాడీ పార్ట్స్ కన్నా కరెక్ట్గా మెన్షన్ చేస్తే, ఎందుకంటే ఒకడు ఒక రకంగా ఇస్తాడు, ఇంకో రకంగా ఇస్తాడు. సో దాన్ని బట్టి ఈ బాడీ పార్ట్స్ అని కరెక్ట్గా వేసాడు, ఎందుకంటే బాడీ పార్ట్స్ కూడా ఇస్తారు అందులో, సో బొమ్మతో సహా. అప్పుడు ఇది కరెక్ట్ రా వీడు రాశాడని చెప్పేసి వాళ్ళు దానికి వస్తారు అజంప్షన్కి. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనుకోండి, లాంగ్వేజ్లో ఈ లాజిక్ ఒకటి చూస్తారు, డేటా ఇనిషియలైజేషన్ చూస్తారు, ప్రోగ్రామ్ ఇనిషియలైజేషన్ చూస్తారు, అల్గారిథం చూస్తారు, ఫైనల్గా ఎగ్జిక్యూషన్ చేసిన రిజల్ట్ చూస్తారు. సో ఇలా ఉంటుంది. ఒకవేళ థియరీ ప్రాబ్లమేటిక్ కలిపి వచ్చినాయి అనుకోండి, సో ఇవన్నీ కలిపి ఉండాలి, ఓకేనా. సో ఇవన్నీ మీరు పాటిస్తే ఖచ్చితంగా అయితే మీకు మంచి స్కోర్ వస్తుందండి. ఏ 2 బీటెక్లో మీకు ఎక్కువ పాయింట్లు రావడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా అయితే మంచి స్కోర్ వస్తుంది.